మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లకు వచ్చేసింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఒక రోజు ముందే స్పెషల్ ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. ఇక ఈ ప్రీమియర్స్ కు అభిమానులే కాదు, థియేటర్లో సెలబ్రిటీస్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. మెగా అభిమానులు, సాధారణ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాను థియేటర్లో చూసి ఎంజాయ్ చేశారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన కుటుంబంతో కలిసి హైదరాబాద్లోని ప్రముఖ ఏఎంబి సినిమాస్ లో ఈ చిత్రాన్ని వీక్షించారు. అలాగే స్టార్ డైరెక్టర్లు కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగ సైతం అక్కడే సినిమా చూశారు. మరోవైపు రామ్ చరణ్ సతీమణి ఉపాసన, స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన కుటుంబంతో కలిసి విమల్ థియేటర్లో సందడి చేశారు. అలాగే మరికొంతమంది దర్శకులు, నటీనటులు సైతం పెద్ది కోసం థియేటర్లకు వెళ్లడం హైలైట్ అయింది. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్. ఇక అభిమానులైతే పెద్దిని ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఓ మహిళా అభిమాని ఏకంగా థియేటర్లోనే డాన్స్ చేస్తూ అలరించింది. రై రై రారా అంటూ సాగే పాటకు పూనకం వచ్చినట్లు స్టెప్పులతో అదరగొట్టేసింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఒక ప్రత్యేక గీతంలో మెరిశారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివేందు శర్మ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.